నమస్తే వెల్కమ్ టు ఇన్సైట్ స్టోరీ నేను శివాని వరదలతో విజయవాడ అతలాకుతలమవుతున్న వేళ జనం కోసం మరోసారి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. గత సీఎంల కంటే భిన్నంగా ప్రజలతో మమేకమయ్యారు. 6-7 అడుగుల వరదల్లో బోట్లు తిరుగుతూ బాధితుల కష్టాలు అలాగే కన్నీళ్లు స్వయంగా పరిశీలించారు. ఇలా ఏ గంటో 2 గంటలు కాదు, అర్ధరాత్రి దాటి తెల్లవారుజామైన సీఎం చంద్రబాబుది అదే తీరు. కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా మళ్లీ పాత చంద్రబాబు కనిపిస్తున్నారన్న మాట వినిపించడం మొదలైంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిపై కొనసాగుతున్న ఆసక్తికర చర్చ, శ్రీశైలం ప్రాజెక్ట్ పర్యవేక్షణ బాధితులు గాలికి వదిలేస్తున్న ప్రభుత్వాలు, ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైట్ స్టోరీ. విజయవాడ నగరంలో కనీవిని ఎరగని విలయం. ఎటు చూసినా నీరే, ఎవరిని కదిపినా కన్నీరే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజల్లో ఒకటే భయాందోళనలు. ఏ క్షణానికి ఏం జరుగుతుందన్న టెన్షన్. ఇలాంటి వేళ ఏపీ సీఎం చంద్రబాబు బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడమే కాకుండా స్వయంగా తానే రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లు పర్యటించి బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు ఇప్పటి సీఎంకు తేడా స్పష్టంగా కనిపించిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? మీరు అతి త్వరలోనే పాత చంద్రబాబును చూస్తారంటూ ఇటీవలే కలెక్టర్ల సమావేశంలో చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. అన్నట్లుగానే బెజవాడ కన్నీటి సంద్రమైన వేళ పాత చంద్రబాబు కనిపించారన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. మూడు దశాబ్దాల తర్వాత కనీవిని ఎరుగని విలయం విజయవాడ నగరాన్ని అల్లాడించింది. ఊరువాడ ఏకమైంది. ఎటు చూసినా వరదే, ఎవర్ని కదిపినా కన్నీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపుడి, మూలపాడు, నెహ్రూ బస్ స్టేషన్ ఇలా చెబుతూ వెళితే బెజవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది. కొన్ని చోట్లయితే ఏకంగా 6-7 అడుగులకు పైగా వరద నిలిచింది. కనీసం నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితి. ఈ నెల 1న పరిస్థితి మరింత దిగజారింది. దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత భారీగా వర్షం కురిసింది. ఫలితంగా ఊరువాడ ఏకమైందన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి వేళ స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపుడి, మూలపాడు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బోట్లలో తిరుగుతూ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఊహించని విధంగా వచ్చిన విపత్తును ఎదుర్కొనే విషయంలో ప్రజలంతా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ఎలాంటి ఇబ్బందులున్నా ప్రభుత్వం ప్రకటించిన టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని, వెంటనే సహాయం అందుతుందని వివరించారు. ఎవరూ అధైర్యపడొద్దని, బాధితులకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి. వరదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బోట్లో తిరుగుతూ గమనించారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ తెల్లవారుజామున 4 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్ని చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి.
వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఉండడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సోమవారం తెల్లవారుజాము వరకు బాధితులతోనే ఉన్న సీఎం చంద్రబాబు మళ్లీ ఉదయాన్నే అధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలంటూ ప్రజలకు సూచించిన సీఎం తన హామీని నిలబెట్టే విధంగా అధికారులు పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు అందించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ పునరావాస శిబిరాలుగా కళ్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలని సూచించారు. అధికారులతో సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం మళ్లీ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు. యనమల కుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి కాలనీ, భవానీపురం సహా మరికొన్ని ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీటిలో నడుస్తూనే తిరిగారు. బాధితులతో మాట్లాడారు. వారి కష్టనష్టాలు స్వయంగా చూశారు. సుమారు 4 గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియ తిరిగారు చంద్రబాబు. కేంద్రానికి అన్ని అరేంజ్ చేసి మాకు మీరు వెళ్ళండి, బస్సులు అరేంజ్ చేసి మీరు అనౌన్స్మెంట్ చేయండి. మమ్మల్ని కాపాడు సుదీర్ఘ సమయం పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బోటులో తిరగడం, నడవడం చేయడంతో ప్రజలే కాదు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగానే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇలాంటి విపత్తుల వేళ ఎలా వ్యవహరించేవారో గుర్తు చేసుకున్నారు. సాధారణంగా ఇలాంటి విపత్తులొచ్చినప్పుడు ఎక్కువగా ముఖ్యమంత్రులు హెలికాప్టర్లలో ఏరియల్ వ్యూ నిర్వహించడం, లేదంటే కలెక్టరేట్లు, ఇతర చోట్ల ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనలు చూసి అక్కడే ఉన్న బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించడం చేస్తుంటారు. కానీ భారీగా వరద నీరున్నా ఇతర అధికారులతో, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి తెల్లవారుజాము వరకు చంద్రబాబు వరద ప్రాంతాల్లో బోట్లలో తిరగడం, మళ్లీ ఉదయాన్నే మోకాళ్లలోతు నీళ్లలో పర్యటించడం చూసి ఆశ్చర్యపోతున్నారు జనం. ఈ సమయంలోనే పలువురు ఇటీవలే సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. త్వరలోనే పాత చంద్రబాబును చూస్తారని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. 1995 సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తాను చెప్పిన పని చేసే వరకు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేవారు. ప్రజల కోసం ఎందాకైనా వెళ్తానని చెప్పేవారు. ఇప్పుడు వరదల వేళ మరోసారి నాటి చంద్రబాబును చూస్తున్నామని ఎంతోమంది చెప్పుకోవడం కనిపించింది. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.